బెజవాడ జాతీయ రహదారిపై జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. ప్రధాన నిందితుల జాడ కనుక్కోవడంలో విఫలమైన పోలీసులు తాజాగా ముగ్గురు సహా నిందితులను పట్టుకున్నారు. వారిని రహస్య ప్రదేశానికి తరలించి విచారణ మొదలుపెట్టారు. ట్రిపుల్ మర్డర్ కేసులో కదలిక. బెంగళూరులో ముగ్గురిని పట్టుకున్న బెజవాడ పోలీసులు. రహస్య ప్రదేశంలో ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు. ఇంకా అజ్ఞాతంలోనే ప్రధాన నిందితుడు భూతం గోవింద్. ఇంటర్పోల్కు డీటెయిల్స్ అందించిన ఫలితం శూన్యం. 2014 సెప్టెంబర్ 24వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని పెద్దవుటుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై తుపాకీ కాల్పుల శబ్దాలతో మారుమోగింది. నడి రోడ్డుపై తవేరా వాహనంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన కిరాయి హంతకులు జిల్లా సరిహద్దులు దాటి మాయమైపోయారు. వారం రోజుల్లోనే కిరాయి హంతకుల జాడ కనుగొని కటకటాల్లో నెట్టిన బెజవాడ పోలీసులు ప్రధాన నిందితులతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న వారిపై దృష్టి పెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భూతం గోవింద్, భూతం శ్రీనివాసులు విదేశాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు.